ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఏప్రిల్లో ఎస్సీ వర్గీకరణపైన గజ్వేల్లో నిర్వహించిన బహిరంగ సభకు రావాలి అని మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, పీసీసీ కార్యవర్గ కూర్పుపైన చర్చించారు. పార్లమెంట్లో కేసీ వేణుగోపాల్ ఆఫీస్ వద్ద సీఎం రేవంత్ను కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. సీఎం వెంట భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఏప్రిల్లో ఎస్సీ వర్గీకరణపై గజ్వేల్లో నిర్వహించే బహిరంగ సభకు రావాలి అంటూ మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, పీసీసీ కార్యవర్గ కూర్పుపైన చర్చించారు. పార్లమెంట్లో కేసీ వేణుగోపాల్ ఆఫీస్ దగ్గర సీఎం రేవంత్ను కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. సీఎం వెంట భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లే అని చెప్పారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్టానానిదే తుది నిర్ణయమని అన్నారు. తాను ఎవరినీ రికమెండ్ చేయటం లేదన్నారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు రేవంత్. అర్జెంటుగా అరెస్ట్ చేయించి జైల్లో వేయాలన్న యోచన తనకు లేదన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అని చెప్పారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. తాను ఎవరినీ రికమెండ్ చేయటం లేదన్నారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. అర్జెంటుగా అరెస్ట్ చేయించి జైల్లో వేయాలనే యోచన తనకు లేదన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నట్టు సీఎం రేవంత్ వెల్లడించారు.